అందరికీ నమస్కారం. శుభ మధ్యాహ్నం. ఆలస్యమైనట్టుంది, అందరికీ ఆకలేస్తున్నట్టుంది కూడా. ఇప్పటివరకు ప్రతి ఒక్కరు వారి గానంతో అందరినీ మైమర్చిపోయేలా చేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా అద్భుతంగా పాడారు. ఒక్కొక్కరైతే చెప్పాల్సిన అవసరం లేదు, చప్పట్లు తక్కువైపోతాయి. ఒక్కసారి అందరి కోసం అందరం గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. అందరి టీవీ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని కార్యక్రమాలకు పునాది అసలు చెప్పాలంటే చాలా అద్భుతమైన కార్యక్రమాలు. ఇప్పుడు మన ముందుకి అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్, అంటే ఇదొక నేషనల్ రికార్డ్స్ అండ్ వాగ్గేయ కారోత్సవాలు 2025 శాస్త్రీయ సంగీత నృత్యోత్సవం కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటివరకు ఎన్నో సర్టిఫికెట్స్, ఎన్నో అవార్డ్స్ అందిస్తూ వస్తుంది అందరి టీవీ. ఇప్పుడు ప్రత్యేకంగా మన ఓరుగల్లుకి సంబంధించి బెస్ట్ కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్, అంటే ఇదొక గొప్ప అవార్డ్ అన్నమాట. సో ఈ అవార్డ్ని పురస్కరించుకొని మనం పోస్టర్ ఆవిష్కరణ ఇవాళ చేసుకోబోతున్నాము. సో దీనికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అంజలి మీడియా చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్ గారిని, కర్ణాటక సంగీత భీష్మాచార్యులు ఆచార్య వి తిరుపతయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు. అలాగే అంజలి మీడియా గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ కామిశెట్టి రంజిత్ పటేల్ సార్ గారిని కూడా, అండ్ అంజలి మీడియా గ్రూప్ కోఆర్డినేటర్స్ మరియు వివిధ విభాగాల్లో బాధ్యులు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ అంజలి మీడియా ఫ్యామిలీ అంతా కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉపేందర్ గారు అండ్ రంగనాథ్ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. కొండయ్య గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. మల్లేష్ యాదవ్ గారు, బాలాజీ గారు, అందరూ రండి. హేమలత గారు, సుకన్య గారు, అంజలి మీడియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా చైర్మన్ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరి టీవీ గురించి చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే మేము చెప్పడం కంటే చూపిస్తూనే ఉన్నాం, రోజు చూస్తూనే ఉన్నారు. దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతూ ఉంది అందరి టీవీ అంజలి మీడియా గ్రూప్. అందరి టీవీ మొదలైంది 2015లో నర్సంపేట అనే ఒక మారుమూల ప్రాంతం నుండి. కానీ 2015లో ప్రారంభమైన తర్వాత అనేక రూపాలు అభివృద్ధి చేసుకుంటూ అనేక ప్రాంతాలను కలుపుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. అక్కడ స్థానికంగా ఉండేటువంటి మేమంటే ఇష్టపడేటువంటి వ్యక్తుల యొక్క ఆదరణలో, అభిమానంలో. ఎందుకంటే అందరి టీవీ అనేది యూట్యూబ్ ఛానల్ కాదు, ఇది కేబుల్ ఛానల్. ఈరోజు మనం అంజలి ఓటీటీ కూడా 7వ వార్షికోత్సవంలో ఇదే 1000 స్తంభాల దేవాలయంలో ఆ యొక్క కాకతీయులో నిర్మించిన ఆలయం, ఆ యొక్క శివుని పాదాల చెంతన ఉండే అంజలి ఓటీటీ ప్రారంభించుకున్నాం. ఇంకా కూడా తర్వాత అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. అంజలి మీడియా గ్రూప్లో ముఖ్యమైనటువంటి 4 విభాగాలు. ఒకటి సాంస్కృతిక శాఖ, ఇది కళలు, తర్వాత కళాకారుల యొక్క
అభివృద్ధి అండ్ సంక్షేమం ప్రతి ఒక్క దానిలో ఈ యొక్క సాంస్కృతిక శాఖను చేర్చడం జరిగింది. ముఖ్యంగా మహిళా విభాగం కూడా ఈరోజు అన్ని జిల్లాలకు దాదాపుగా కూడా అధ్యక్షురాలు ఉన్నారు. తర్వాత మరో ముఖ్యమైన విభాగం, ఇది మనందరికీ ముఖ్యమైన విభాగం. ఎప్పుడూ మన యొక్క ధర్మాన్ని, మన యొక్క ప్రాంత యొక్క విశిష్టతను కాపాడుకోవడానికి, యొక్క భక్తిని ఎప్పుడు కూడా సమాజానికి ఎక్కువ కూడా చేరవేయడానికి ముఖ్యంగా మేము ఏర్పాటు చేసినటువంటి విభాగం ఆధ్యాత్మిక విభాగం. ఈ విభాగానికి శక్తి టీవీని మేము జోడించడం జరిగింది. సాంస్కృతిక శాఖకు అందరి టీవీని జోడించడం జరిగింది. మహిళా విభాగానికి మహిళా టీవీని జోడించడం జరిగింది. తర్వాత ముఖ్యంగా మరో విభాగం సేవా విభాగం, యువజన రైతు విభాగం. ఈ 2 విభాగాలకు మన రైతు నేస్తామని రైతన్నుల కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. చాలా వరకు అనేక అనుమానాలు రావచ్చు, ఏదో ఒక ఛానల్ యూట్యూబ్లో చూస్తేనే మాకు చిరాకేస్తూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే, ఎవరికైతే మేము ఈరోజు ఆ యొక్క సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు, ఒక మహిళల గురించి మేము వారి యొక్క సక్సెస్ స్టోరీ చెప్పినప్పుడు వారికి చేరి వారి ద్వారా మరొకరు చేరితే సరిపోతుంది మాకు, అంతే. మేము అనుకున్నది ఏంటంటే, ఇలా మీట్ ప్రోగ్రాంల ద్వారా చాలామంది మనం తీసుకోవడం జరిగింది. మీట్లో దాదాపుగా కూడా ఇప్పుడు వాణిశ్రీ గారు, అనిత గారు, తర్వాత ముఖ్యంగా మనకు ప్రసన్న గారు కావచ్చు, తర్వాత ప్రతి ఒక్కరు ప్రియాంక కావచ్చు, తర్వాత జ్యోతి, ప్రతి ఒక్కరు కూడా అందరి టీవీలో ఎవరు కూడా ముఖ్యంగా ముందు ఈ సక్సెస్ ఆఫ్ లైఫ్ జర్నీకి వచ్చిన వాళ్ళే. ఆ తర్వాతనే మీ కార్యక్రమాలు బాగున్నాయని వాళ్ళు అన్నారు తప్ప మేము ఎక్కడ మా కార్యక్రమాలు బాగున్నాయని చెప్పలేదు. ఎందుకంటే మా కార్యక్రమం చేయడం మాత్రమే తెలుసు, అది బాగున్నాయా లేవా అని చెప్పడం మాత్రం మీ యొక్క చేతుల్లోనే ఉంటుంది. అందుకే 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. మేము అనుకున్నాం 7వ సంవత్సరంలోనే రవీంద్ర భారతిలో చేయాలి కార్యక్రమం, 11వ సంవత్సరం అనుకున్నాం. మరి అందరి ఆశీస్సులతోటి 11వ సంవత్సరం కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో చేయడానికి మనకు దాదాపుగా అనుమతులు కూడా వచ్చాయి. సో కాబట్టి ఇలా మాట్లాడుతూ పోతుంటే మనకు సమయం గడిచిపోతూనే ఉంటుంది. నేను చెప్పేది ఒక్కటే, అందరి టీవీ, అంజలి మీడియా గ్రూప్, కామిశెట్టి రాజు పటేల్ ఎప్పుడు కూడా కళాకారుల విధేయుడు. ఇది ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నాను. ఇక వేరే ఎంతో మీరు చెప్పాల్సింది ఏం లేదు. సరే, మనం ముందు పోతూ ఉంటే మన జీవన ప్రయాణంలో మంచి చెడు స్వీకరించుకుంటూ వెళ్ళాల్సిందే. అది మన యొక్క నైజం, మన యొక్క మానవ ధర్మం అది. ఎందుకంటే దేవుడు అంతటోనికే బాధలు తప్పలేదు, బదనాం తప్పలేదు, అనేక ఆటుపోవడం తప్పలేదు. శ్రీరాముడు అంతటోడు కూడా ఈరోజు ఈ సమాజంలోకి వస్తే 4 నిమిషాలు కూడా ఉండలేడు. సో కాబట్టి అందరి టీవీ ఎప్పుడు కూడా కళాకారుల పక్షాన్నే, మమ్మల్ని అభిమానించుల పక్షాన్నే. ఎవరైనా అందరి టీవీ ఇది కొందరి టీవీ అనుకుంటే దానికి కూడా మేము బాధపడేది ఏం లేదు. ఇది ఎప్పుడు కూడా అందరి టీవీ. సో ఎందుకు చెప్తున్నామంటే, మనం కార్యక్రమాలు చేస్తూ మాత్రమే ముందుకు పోతున్నాం. ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని పట్టించుకోలేది లేదు. ఎందుకంటే అది వాళ్ళకి తెలుస్తున్నాం. ఈ మధ్య గురువుగారు కూడా తెలుసు, నేను పేరు చెప్పను, ఏం చెప్పను, కానీ ఎవరైతే విమర్శలు చేసిందో, నేను దేవుణ్ణి నమ్ముతా, కర్మఫలాన్ని నమ్ముతా. ఆ కర్మఫలం అంటే నేను వాళ్ళ నాశనాన్ని కోరుకోలే, కానీ ఆ కర్మఫలము ఖచ్చితంగా మా కళ్ళ ముందే చాలా తక్కువ సమయంలో. ఒకప్పుడు పాపం చేస్తే సంవత్సరాలు పట్టిదట, మన పూర్వీకులు చెప్పిళ్ళు, తాతలు ముత్తాతలు చెప్పిళ్ళు. కానీ ఇప్పుడు వెంటనే తగులుతూ ఉంది. అది ఎవరైనా నాతో సహా నేనేం చేసినా రేపు నాకు తగులుతాయి. ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది ఈ మధ్య అవాకులు చెవాకులు పేలే వాళ్ళు ఎక్కువైపోయినారు. వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మార్చుకుంటే వాళ్ళ పద్ధతి చాలా మంచిది. ఎందుకంటే ఇది అందరిది. నేను అందుకే కుటుంబ సభ్యులు అన్నా. నేను కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా కుటుంబంలో సంబంధించినటువంటి ఏదున్నా కూడా బయటకు సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే చాలామంది వస్తున్నారు ఇందులోకి, మేము రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు అంజనీ గారు, లీల గారు, అటుపోతే మాధవి గారు, వీళ్ళందరూ కూడా గాయకులుగానే మాకు ఇష్టం. వారు ఎవరో కూడా మాకు తెలియదు. మాకు వచ్చి మాకు పాట పాడిన తర్వాత వాళ్ళ వాయిస్ విని వాళ్ళని మేము మళ్ళీ స్టూడియో పిలుస్తున్నాం. రాజేశ్వరరావు గారు, తర్వాత వారు, సో పోతే అందరూ కూడా ప్రతి ఒక్కరు. అందుకే నేను ఇంకెక్కువ కూడా సమయం తీసుకోదలుచుకోలేదు. సో మొత్తాన్ని చెప్పాల్సిందంటే, కేవలం నేను కళాకారుల విధేయున్నే. కాబట్టి మీకు తెలిసిన ఏ కళాకారుడు, ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సాంస్కృతిక శాఖలో తీసుకున్నటువంటి అనేక చేర్చడం జరిగింది. మీకు అందరూ తెలుసు, టాలెంట్ హంట్ కార్యక్రమం పెట్టినాం. టాలెంట్ హంట్ ఎక్కడ కూడా మేము రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టలే.
పూర్తిగా ఉచితం. టాలెంట్ ఉందంటే వారు ఎవరైనా రమ్మంటున్నాం. వాళ్ళు పాట వస్తుందా పాడదా కాదు, వాళ్ళు పాట పాడే ప్రయత్నం చేస్తున్న చూసినా మాకు దృష్టిలో చాలా గొప్పది అది. వాళ్ళు ఆడడానికి చేస్తున్న గొప్పది. సో ప్రతి ఒక్క ఆర్ట్ ఫామ్ను తీసుకున్నాం కాబట్టి అందరినీ స్టూడియోకి రమ్మంటున్నాము. వంటల ప్రోగ్రాంలు కావచ్చు, ఈ మధ్య మనం కొత్త కుస్తీ పోటీలు పెడుతున్నాం, నెక్స్ట్ తిండి పోటీలు పెడుతున్నాం. అంటే అన్ని విభాగాలను కూడా ఆదరించాలి. నాకు వచ్చి నేను పోయే ప్రయాణంలో ప్రతి ఒక్కరు కూడా నాకు చెప్పే ప్రతి ఒక్కరు నాకు మార్గదర్శకులే. వారంతా నా గురుస్థానంలో ఉంటారు. వాళ్ళు వయసు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వారు చెప్పే ప్రతి మాట కూడా నాకు చాలా విలువైంది. వారు ఎప్పటిని కూడా నేను నా గురుస్థానంలో పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు గురువు లేరు. నాకు ఉన్నదల్ల గురువు ఏంటంటే మన వాళ్ళే, మేము చేసే కార్యక్రమం వల్ల మాకు ఎదురయ్యే వాళ్ళే. వారితోటి మంచి నేర్చుకుంటున్నాము. సో అనుభవాన్ని నేర్చుకున్నాం. చెడు అనడం, ఎందుకంటే అది చెడు అనడం కంటే వారి యొక్క తర్వాత వారి నుంచి నేర్చుకున్న దాన్ని అనుభవం కింద తీసుకుంటున్నాము. మాది నిజంగా ఉన్న పొరపాట్లు ఉంటే సవరించుకొని ముందు పోతాం తప్ప మాదే కరెక్ట్ అని ఇప్పటివరకు ఎక్కడ వాదించలేదు. కాబట్టి ఇంతమంది ఆదరాభిమానులను మేము పొందగలం అనేది నేను భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకటే నిమిషం మా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. సో